అందరికీ నమస్కారం. కొందరు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే జనం దృష్టిని, నమ్మకాన్ని దక్కించుకుంటారు. ఇందులో వాళ్ళు చేసే పెద్ద హడావిడంటూ ఏమీ ఉండదు. సాదాసీదాగా ఉంటారు. అయినా ఏదో ఒక విధంగా వాళ్ళు అటెన్షన్, లాయల్టీ, గౌరవం వీటిని సంపాదిస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మనలో చాలా మంది ఎదుటి వ్యక్తుల నమ్మకం లేదా వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బయట కనిపించే విషయాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే వేసుకునే డ్రెస్, మాట్లాడే మాటలు, జనం ముందు మనల్ని మనం ప్రెజెంట్ చేసుకునే తీరు, వీటి మీద ధ్యాస పెట్టి మాటల్లో కాన్ఫిడెన్స్ ఉండాలని, సిచ్యువేషన్స్ లో కామ్ గా కనిపించాలని, ఇంప్రెసివ్ గా ప్రవర్తించడానికి ట్రై చేస్తారు. కానీ ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఇతరులకు మనపై నమ్మకం వెంటనే రాదు. సైకాలజీ పరంగా చెప్పాలంటే అవతల వ్యక్తులు మనతో ఉన్నప్పుడు ఎమోషనల్ గా సేఫ్ అని ఫీల్ అయితేనే నమ్మకం వస్తుంది. అయితే చాలా మందికి ఉన్న సమస్య అండ్ మనసులో ఉన్న మిస్అండర్స్టాండింగ్ తో ఈ విషయం అర్థం చేసుకుందాం. పర్ఫెక్ట్ గా కనిపించాలనుకునే వాళ్లను కాదు, తన నిజ స్వరూపాన్ని హుందాగా మోసే వ్యక్తిని జనం ఇష్టపడతారు. కాకపోతే ఇక్కడ చాలా మంది కొన్ని తప్పుడు కన్క్లూజన్స్ వచ్చేస్తారు. అంటే ఎదుటి వాళ్లకు మన బలహీనత కనిపించకూడదు, దానికి చేసిన తప్పులు ఒప్పుకోకూడదు, మనకు డౌట్స్ ఉన్నాయన్న విషయం బయట పెట్టకూడదు. ఇలాంటి ఎన్నో ఆలోచనలుంటాయి. దీనివల్ల ఎదుటి వ్యక్తులపై కంట్రోల్ లేదా వాళ్ల మనసులో భయం తప్పించగలరేమో కానీ నమ్మకాన్ని మాత్రం పుట్టించలేరు. పైకి ప్రదర్శించే పర్ఫెక్షన్ తో ఎదుటి వాళ్లను అట్రాక్ట్ చేయలేము. దానికి ఇంటర్నల్ అలైన్మెంట్ చాలా అవసరం. నీ యాక్షన్స్ నీ ఇంటెన్షన్ తో కలిసినప్పుడు, నీ మాటలు నీ మెంటాలిటీని ప్రదర్శించినప్పుడు, నువ్వు వెనకుండి ఒక బాస్ లా కాకుండా అందరూ చేసే పనిలో నువ్వు కూడా నీ వంతు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఇతరులు నిన్ను ఇష్టపడతారు, నమ్ముతారు, ఫాలో అవుతారు. ఇదంతా మీకు డీటెయిల్ గా అర్థం కావాలంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయిన శ్రీకృష్ణుని అర్థం చేసుకోవాలి. కానీ భాగవతంలో ఆయన చూపించిన డివినిటీ యాంగిల్ నుంచి కాకుండా మహాభారతంలో ఎంతో మంది చూసిన హ్యూమన్ ఎబిలిటీని గమనించాలి. ధర్మాధర్మాల మధ్య పోరాడే యోధుడిగా కాకుండా ఇతరులకు నమ్మకం కలిగించే వ్యక్తిగా నిలుచున్నాడు. సింహాసనంపై కూర్చోకపోయినా రాజులు అతని ఆదేశాల కోసం ఎదురు చూశారు. ఆయుధం ఎత్తకపోయినా భవిష్యత్తు అతని చేతుల్లోనే ఆధారపడి ఉందని యోధులు నమ్మారు. ప్రజలపై కృష్ణుడి ప్రభావం ఏదో డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, స్వతహాగా సంపాదించుకునేది. ప్రతి సందర్భంలో నువ్వు ఇలాగే చెయ్యాలి అని ఎవ్వరితోనూ చెప్పడు. కానీ దానికి బదులుగా ఎదుటి వ్యక్తి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ కి కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జున, దుర్యోధనులు వాళ్ల వైపు ఉండమని అడగటానికి వస్తే ఆయుధాలు ఎలా చేపట్టాలో తానే స్వయంగా ట్రైన్ చేసిన నారాయణీ సేన అనబడే ఒక అక్షౌహిణి సైన్యం ఒకవైపు, మరోవైపు ఆయుధం పట్టకుండా వెంట ఉండే తాను అనే రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. దుర్యోధనుడు వెంటనే ఆ నారాయణీ సేన కోరుకుంటే అర్జునుడు కృష్ణుడిని ఎంచుకున్నాడు. ఎందుకంటే అతనికి కొన్ని వేలాది మందికున్న యుద్ధ నైపుణ్యం కంటే కృష్ణుడి అండపై ఉన్న నమ్మకం చాలా ఎక్కువ. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే నమ్మకం అనేది బయటకి కనిపించే బలం మీద కాకుండా నీ వైపు నిలబడేవాడు తనకు ఏమీ లాభం లేకపోయినా సరే నిన్ను విడిచిపెట్టడు అన్న విశ్వాసం మీదే ఉంటుంది. ఇక యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు పాండవులను గైడ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక రాజులా ఆదేశాలు ఇవ్వలేదు. స్నేహితుడిగా, గురువుగా, సారథిగా వెనకుండి నడిపించాడు. కథన రంగంలో అర్జునుడు ఆగిపోయి చేతులెత్తేసినప్పుడు కృష్ణుడు అతన్నేమీ తిట్టలేదు, కోప్పడలేదు. నువ్వు ఎవరు, ఎందుకొచ్చావు, నిజమేంటో తెలుసుకో, నీ ధర్మం ఏంటో అర్థం చేసుకో అనంటూ అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. కొన్ని సందర్భాల్లో కృష్ణుడి స్ట్రాటజీస్ మోరల్ బౌండరీస్ ని దాటినట్టే అనిపిస్తాయి. ముఖ్యంగా మహాభారతంపై పూర్తి అవగాహన లేని వాళ్ళు ఇలా చాలాసార్లు ఆలోచించే ఉంటారు. ఎగ్జాంపుల్ కి గదాయుద్ధంలో దుర్యోధనుణ్ణి తొడపై కొట్టు అని భీముడికి చేసిన సైగ, కర్ణుడు ఆయుధం లేకుండా ఉన్న సమయంలో అతనిపై బాణం వెయ్యమని అర్జునుడితో అన్న మాట, ఇవన్నీ సెపరేట్ ఈవెంట్స్ గా చూస్తే అధర్మంగా అనిపిస్తాయి. కానీ గతంలో కౌరవులు చేసిన అధర్మాలు, అన్యాయాలు అన్నీ కలిపి చూస్తే అవి కృష్ణుడు చేయించే ధర్మస్థాపనలా కనిపిస్తాయి. ఇవి అర్థం చేసుకోవాలంటే పూర్తి మహాభారతం చదవాల్సిందే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పాండవులు ఒక్కసారి కూడా కృష్ణుడిపై ఎటువంటి అనుమానం పెట్టుకోలేదు. అలాగని వాళ్ళు గుడ్డిగా అతన్ని ఫాలో కాలేదు. కృష్ణుడి మార్గదర్శకాన్ని అర్థం చేసుకున్నారు. ఇక్కడ కృష్ణుడు అహంకారంతో మీరు నా మాటే వినాలి అన్నట్టుగా ప్రవర్తించలేదు. ధర్మం కోసం ఎలా నడుచుకోవాలో అలా నడిచాడు. ప్రపంచం అన్యాయంతో దిగజారిపోతున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలన్న తన బాధ్యతను నిర్వర్తిస్తూ అడుగులు వేశాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కృష్ణుడు తనకు పాండవులపై ఉన్న చనువుని ఉపయోగించి వాళ్లను డామినేట్ చేయలేదు. పొగడ్తలు, వినయ విధేయతలు కావాలని ఎప్పుడూ ఆశించలేదు. అన్నీ కూడా వాళ్లే మనస్ఫూర్తిగా ఇచ్చారు. యుద్ధం అయ్యాక
పాండవులు విజేతలుగా నిలబడినప్పుడు కృష్ణుడు ఏమీ మాట్లాడకుండా ప్రశంసల కోసం వేచి చూడకుండా మౌనంగా ద్వారకకు వెళ్లిపోయాడు. ఎందుకంటే తాను చేసిన పని రికగ్నిషన్ కోసం కాకుండా పడిపోయిన ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసం చేశాడు. ఇలాంటి ప్రవర్తన వల్లే కృష్ణుడంటే అందరూ ఇష్టపడతారు, నమ్ముతారు, తోడుగా ఉండాలని కోరుకుంటారు. ఇంకా గమనిస్తే కృష్ణుడు నమ్మింది, మాట్లాడింది, దానికోసం చేసిన పని అన్నీ ఒకటే. అందుకే పాండవులు కృష్ణుణ్ణి నమ్మారు. ఇలా నమ్మిన వారు సన్నిహితులు మాత్రమే కాదు, శత్రువుల వైపు ఉన్నవారు కూడా కృష్ణుణ్ణి గౌరవించారు. అందులో కర్ణుడొకడు. అతను అన్న మాటలు చెప్పాలంటే విధేయత అన్న ఒక్క మాటకు విలువ ఇవ్వడంలో జరిగే పొరపాటు, దానికోసం ధర్మాన్ని వదులుకోవడం వల్ల జరిగే నష్టం కేవలం కృష్ణుడికి మాత్రమే తెలుసు అని అన్నాడు. ఇక దుర్యోధనుడైతే చివరి వరకు అహంకారంతోనే ప్రవర్తించాడు. దానివల్ల కృష్ణుడి స్థాయిని చేరుకోవడం కాదు కదా, అతన్ని కనీసం అర్థం కూడా చేసుకోలేకపోయాడు. ఈ విషయం అతనికి కూడా తెలుసు. ఇక కృష్ణుడి అసలు గొప్పతనం అంటే అతనిపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడటం కాదు, ఎవరు ఎలాంటి మాటలన్నా, ఎలాంటి పరిస్థితులు కల్పించినా ధర్మస్థాపనం అనే తన ఉద్దేశాన్ని విడిచిపెట్టకుండా ఉండటం. ఆయన ఎప్పుడూ ఎవ్వరిని మ్యానిపులేట్ చేయలేదు, వాళ్లను సరైన తీరులో మోటివేట్ చేశాడు. అది కూడా బలంతో కాదు, క్లారిటీతో. పదవులు ఎరగా చూపించి కాదు, తన వెంట ఉన్నాడనే సైలెంట్ ప్రెజెన్స్తో, భయంతో కాకుండా నమ్మకంతో ఎలా నడవాలో నేర్పించాడు. కాబట్టే ఎన్నో శతాబ్దాల తర్వాత కూడా ఎప్పుడైనా అసలైన లీడర్షిప్ ఏంటని ఆలోచిస్తే శ్రీకృష్ణుడి పేరే గుర్తు చేసుకుంటాం. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు చేసిన పనులు గమనించాం. ఇప్పుడు వాటిల్లో ఉన్న ప్రిన్సిపల్స్ తెలుసుకుందాం. 1. నిష్కామ కర్మ, స్వార్థం లేకుండా పని చేయడం. భగవద్గీత 3వ చాప్టర్లో శ్రీకృష్ణుడు చెప్పిన మాట, స్వార్థం లేకుండా నీ పని నువ్వు చెయ్యి. ఎందుకంటే పని చేయకుండా ఆగిపోవడం కంటే పని చేయడం మరింత మెరుగైనది. ఇటువంటి శ్లోకమే కృష్ణుడు 2వ చాప్టర్లో కూడా చెప్పాడు. మన ఛానల్లో చాలాసార్లు ఎన్నో వీడియోస్లో ఆ శ్లోకాన్ని మెన్షన్ చేశాను. ఒకవేళ ఆ శ్లోకం ఏంటో తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి. అయితే కృష్ణుడి జీవితం మొత్తం చూస్తే నిష్కామ కర్మ అనే కాన్సెప్ట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. మహాభారతంలో ఎంత కీలకమైన సందర్భమైనా సరే ఆయన ఒక్కసారి కూడా తన స్వార్థం కోసం ఏ పని చెయ్యలేదు, యుద్ధం పోరాడలేదు, శక్తి కోసం తపన పడలేదు, పేరు కోసం మాట్లాడలేదు. ప్రపంచమంతా మోసాలు, అహంకారాలతో నిండిపోయినప్పుడు ఏమీ ఆశించకుండా పనిచేయడం, తన చుట్టూరా ఒక బ్యాలెన్స్ తెచ్చేందుకు పనిచేయడం అనేవి గొప్ప లక్షణాలు. జనాలు అటువంటి వ్యక్తులకు ఎంతో త్వరగా ఆకర్షితులవుతారు, వాళ్లపై నమ్మకం పెట్టుకుంటారు, మంచి లీడర్స్ గా గుర్తిస్తారు. అలాంటి లీడర్స్ లో పర్సనల్ గ్రీడ్ ఉండదు కాబట్టి వీడియో మొదట్లో చెప్పిన ఎమోషనల్ సేఫ్టీని ఫీల్ అవుతారు. 2. సమత్వం, అన్ని పరిస్థితుల్లో ఉండాల్సిన మెంటల్ బ్యాలెన్స్. అర్జున, జయాపజయాలు రెండింటినీ సమానంగా చూసే ధోరణిలో నీ పని చెయ్యి, అలాంటి స్థితిని యోగం అంటారు అని భగవద్గీత 2వ చాప్టర్లో కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడిలో ఈ మెంటల్ బ్యాలెన్స్ మనం పలు సందర్భాల్లో చూడొచ్చు. కానీ అన్నిటికంటే గమనించదగిన సిచ్యువేషన్ ఇదే. భగవద్గీత మొదలుపెట్టే ముందు కృష్ణుడు అర్జునుడిని అర్థం చేసుకున్న క్షణాలు. అసలు ఈ యుద్ధం చెయ్యాలా వద్దా, ఇది రైటా రాంగా అని లాస్ట్ మినిట్ లో ఆగిపోవాలనిపిస్తుందంటే సహజంగా ఎవరైనా సరే ఇప్పుడు చెప్తావేంటి, ముందే ప్రిపేర్ అవ్వాలి కదా అని కోపం వస్తుంది. కానీ కృష్ణుడు అలా కోప్పడలేదు, కంగారు పడలేదు. ఓపికతో అర్జునుడు చెప్పిన విషయాలు అన్నీ ప్రశాంతంగా విని అతనికి కావాల్సిన క్లారిటీ ఇచ్చాడు. మన చుట్టూరా ఉన్న వాళ్ళంతా ఓటమిని ఒప్పుకుంటూ ఆగిపోతుంటే ఎవరో ఒకరు వచ్చి సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసేంత శాంతంగా, బ్యాలెన్స్డ్ గా ఉంచగలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా స్ట్రెంగ్త్ ఇచ్చే సోర్స్ పాయింట్ అయిపోతారు. ఇలాంటి పరిస్థితిలో మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ముఖ్యం కాదు. కృష్ణుడికి లేని నాలెడ్జ్ అంటూ ఏదీ లేదు. కానీ ఆయనకు ఎలాంటి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు, అది ముఖ్యం. 3. ఇన్నర్ క్లారిటీ అండ్ ఔటర్ కన్సిస్టెన్సీ. కర్తవ్యాలు నిర్వర్తించే వర్ణ వ్యవస్థను సృష్టించిన వాణ్ణి నేనే అయినా కూడా నేను కర్మ చేసేవాణ్ణి కాదు, శాశ్వతమైన వాణ్ణి అని గుర్తుంచుకో. కృష్ణుడు తన జీవితంలో ఎప్పుడూ కూడా నటించలేదు. అంటే మనసులో ఒక ఉద్దేశం పెట్టుకుని పైకి మరొకలా మాట్లాడి ప్రవర్తించలేదు. ధర్మం కోసం నిలబడతానన్న వ్యక్తి మొదటి నుంచి చివరి వరకు అదే మాట మీద నిలబడ్డాడు. బయట వాళ్ల దగ్గర ఒకలా, ఏకాంతంలో మరొకలా ప్రవర్తించలేదు. సో పబ్లిక్ లో ఉన్నప్పుడు ప్రవర్తన ఫేక్ చేసి, ప్రైవేట్ గా ఉన్నప్పుడు అసలు రూపాన్ని ప్రదర్శించే వాళ్లను జనాలు నమ్మడానికి ఇష్టపడరు. ఇది అర్థం చేసుకొని బయటకు కనిపించే నవ్వులు, లోపల దాగి ఉన్న వ్యక్తిత్వం రెండూ మ్యాచ్ అయితే మీరొక జెన్యూన్ వ్యక్తిగా అందరూ గుర్తించి నమ్మకం పెంచుకుంటారు. 4. రెస్పెక్ట్ ఇస్ ద రూట్ ఆఫ్ కనెక్షన్. అందరిలో దైవత్వం అంటే డివినిటీ ఉంటుంది,
దాన్ని ఇతరుల్లో చూసేవాడే నిజమైన గౌరవాన్ని పొందుతాడు. ఇది విష్ణు పురాణంలో ఉన్న సూత్రం. కృష్ణుడు ఎప్పుడూ కూడా ఒకరి స్టేటస్ బట్టి ఇతరులతో వ్యవహరించేవాడు కాదు. కుచేలుడు అనే స్నేహితుడు పేదరికంలో ఉన్న వ్యక్తి అయినా కూడా మిగతా రాజులను ఎంత అభిమానంగా పలకరిస్తాడో అంతే ఆప్యాయంగా అతన్ని కూడా పలకరించాడు. ధర్మాత్ముడైన విదురుడికి ఎంత గౌరవమిచ్చి మాట్లాడేవాడో సామాన్య ప్రజలు, గోపికలు, గోపబాలకులు వీళ్లతో కూడా అంతే గౌరవంగా మాట్లాడేవాడు. మనుషులు ఎవరైనా సరే వాళ్ళ హోదాలకు కాకుండా వాళ్లకున్న ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ని దృష్టిలో పెట్టుకుని గౌరవం ఇస్తే అదే మనుషులు మనల్ని వాళ్ళ మనసుకి ఎంతో దగ్గరగా ఫీల్ అవుతారు. ఈ గౌరవం వాళ్లకు ఎమోషనల్ సేఫ్టీని ఇస్తుంది. అది జరిగితే ఏర్పడే నమ్మకం బలంగా ఉంటుంది. 5. క్లారిటీ ఓవర్ కంట్రోల్. మహాభారతం మనకిచ్చే ఒక క్లియర్ గైడ్ లైన్. కృష్ణుడు అన్ని వేళలా వెనకుండి నడిపించాడు, కానీ ఎప్పుడూ కూడా బలవంత పెట్టలేదు. కృష్ణుడికున్న జ్ఞానం, ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆయన తలుచుకుంటే పాండవులు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వగలిగేవాడు. తనకు నచ్చిందే చెయ్యమని పట్టుబట్టేవాడు. కానీ కృష్ణుడు అలాంటి నాయకుడు కాదు. కేవలం సలహాలిచ్చాడు, దారి చూపించాడు, అవసరమైనప్పుడు హెచ్చరికలిచ్చాడు. కానీ చివరిలో నిర్ణయం వాళ్లకే వదిలేశాడు. అర్జునుడికి భగవద్గీత చెప్పి చివరిలో కూడా కృష్ణుడు అంతా విన్నావు కదా, ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకో అని అంటాడు. ఇది నిజమైన లీడర్షిప్. మనుషులను కంట్రోల్ చేయడంలో గొప్పతనం లేదు, వాళ్లను తమ డెసిషన్స్ తీసుకునే స్థాయికి తీసుకువెళ్లడంలోనే అసలైన గొప్పతనం ఉంది. కృష్ణుడు ఎప్పుడూ కూడా వాళ్లను తన ఇష్టానికి బానిసలుగా మార్చలేదు. వాళ్లకు నడవటానికి అవసరమైన జ్ఞానమిచ్చాడు, కానీ అర్ధాంతరంగా వదిలేయలేదు. అందుకే అందరికీ ఆయన మీద నమ్మకం అంత దృఢంగా నిలబడింది. 6. సంకల్ప శక్తి. కమిట్మెంట్ టు హయ్యర్ విజన్. భగవద్గీత 18వ చాప్టర్లో కృష్ణుడు అన్ని ధర్మాలను వదిలేసి నన్ను ఆశ్రయించు, నీ పాపాల నుంచి నేను విముక్తినిస్తాను అని అన్నాడు. కృష్ణుడికున్న ఆకర్షించే శక్తి పూర్తిగా ధర్మాన్ని నిలబెట్టాలన్న బలమైన సంకల్పం నుంచి వస్తుంది. గిట్టని వాళ్ళు ఎన్ని నిందలు వేసినా, విషయం తెలియని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నా సరే అతను తన హయ్యర్ విజన్ని వదిలిపెట్టి ఒక్క అడుగు కూడా దూరం వెళ్ళలేదు. చుట్టూరా ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా, ఇతరులు వాళ్ళ ఒపీనియన్స్ మార్చాలని ఎంత ప్రయత్నించినా సరే వాటిని పట్టించుకొని వాళ్లనే జనాలు ఎక్కువగా నమ్ముతారు. కృష్ణుడు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎందుకు చేశాను, అలా ఎందుకు అయ్యింది అనే జస్టిఫికేషన్స్ ఇస్తూ తిరగలేదు. తన చేతులతో తన ఉద్దేశాన్ని దానంతటదే జనాల మనసులోకి వెళ్ళేట్టు చేశాడు. సో అదే విధంగా మన ఫోకస్ అండ్ మన యాక్షన్స్ మనం ఎంచుకునే ఆ హయ్యర్ గోల్ పై మాత్రమే ఉంచి మిగతా డిస్టర్బెన్సెస్ ఏవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే జనాలు వాళ్ళంతట వాళ్లే ఆకర్షితులవుతారు. ఇవాళ మనం చూసే ఎందరో వివిధ రంగాల సక్సెస్ఫుల్ పీపుల్ని అందరూ అభిమానించడానికి ఇదే ముఖ్య కారణం. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కృష్ణుడికి జీవితంలో ఉన్న ఈ 6 ప్రిన్సిపల్స్ మొత్తాన్ని చూస్తే ఒక గొప్ప సత్యం మనకు అర్థమవుతుంది. జనం మాటలు నమ్మరు, వాళ్ళు ఫీల్ అయ్యే ఎనర్జీని నమ్ముతారు. ఎదుటి వ్యక్తులు కన్సిస్టెంట్గా ఇచ్చే ప్రెజెన్స్ మీద నమ్మకం ఏర్పరచుకుంటారు. నటించే వాళ్లను కాదు, జెన్యూన్గా ఉన్న వ్యక్తులను ఇష్టపడతారు. ఇప్పుడు మనం చూసే లీడర్స్లో చాలామంది కమాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు, కానీ మనసుతో ఇతరులకు దగ్గర అవ్వాలనుకునే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి లీడర్ ఎవరైనా మీకు తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి. మనసులో నమ్మే సిద్ధాంతాలు, బయట చూపే ఆచరణ ఒకే దిశలో ఉన్నప్పుడు మాత్రమే దాని విలువ కనిపిస్తుంది. ఇతరులను ప్రభావితం చేయాలనుకునే వాళ్లకు ఈ అలైన్మెంట్ చాలా అవసరం. అయితే ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. నువ్వు అనుకుంటున్న జనం నీ నాలెడ్జ్ చూసి నిన్ను ఇష్టపడుతున్నారా, లేక నువ్వు మాట్లాడిన తీరు వాళ్లను ఎమోషనల్గా సేఫ్ అనిపించేట్టు చేస్తున్నాయా? నువ్వు ఒక మాట చెప్పావు కాబట్టి నిన్ను ఫాలో అవుతున్నారా, లేక నీ ప్రెజెన్స్ వాళ్ల మనసుకి నచ్చి నిన్ను ఫాలో అవుతున్నారా? ఆఖరిగా ఒక్క విషయం అర్థం చేసుకో, ఈ నమ్మకం అనేది మెదడుకు సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించిన విషయం. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను మీ లైఫ్ ఓరామా తిరిగి కలుస్తూనే ఉందాం.